ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు బసవేశ్వర నగర్ జడ్జీల కాలనీలో సరుకులు డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ వీరంగం సృష్టించాడు. ఒక వ్యాపారి శశాంక్ పై డెలివరీ ఏజెంట్ చేసిన దాడితో తలకు గాయాలయ్యాయి. 3 రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ డెలివరీ ఏజెంట్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవానికి డెలివరీ ఏజెంట్ నుంచి సరుకులు తీసుకునేందుకు వ్యాపారి వదిన వెళ్లింది. అయితే డెలివరీకి సంబంధించిన అడ్రస్ పొరపాటు దొరలటంపై వివాదం మొదలైంది. డెలివరీ ఏజెంట్ బూతులు తిట్టగా గొడవ పెద్దదవుతుండటంతో సదరు వ్యాపారి దానిని ఆపేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో టెంపర్ కోల్పోయిన డెలివరీ బాయ్ శశాంక్ పై దాడి చేయడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనిపై వారు కంపెనీ కస్టమర్ కేర్ ను సంప్రదించగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు జెప్టో కస్టమర్ సపోర్ట్ స్పందించింది. దాడి సమయంలో శశాంక్ ముఖం, తల, దవడ, కన్ను భాగాల్లో డెలివరీ ఏజెంట్ పిడిగుద్దులు గుద్దడంతో తలకు ఫ్రాక్చర్ అయింది. గాయాలు వారంలో మానకపోతే తలకు సర్జరీ చేయాల్సి ఉంటుందని కూడా వైద్యులు సూచించారని శశాంక్ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెంగళూరు బసవేశ్వర నగర్ జడ్జీల కాలనీలో సరుకులు డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ వీరంగం సృష్టించాడు. ఒక వ్యాపారి శశాంక్ పై డెలివరీ ఏజెంట్ చేసిన దాడితో తలకు గాయాలయ్యాయి. 3 రోజుల కిందట జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ డెలివరీ ఏజెంట్ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి డెలివరీ ఏజెంట్ నుంచి సరుకులు తీసుకునేందుకు వ్యాపారి వదిన వెళ్లింది. అయితే డెలివరీకి సంబంధించిన అడ్రస్ పొరపాటు దొరలటంపై వివాదం మొదలైంది. డెలివరీ ఏజెంట్ బూతులు తిట్టగా గొడవ పెద్దదవుతుండటంతో సదరు వ్యాపారి దాన్ని ఆపేందుకు అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో టెంపర్ కోల్పోయిన డెలివరీ బాయ్ శశాంక్ పై దాడి చేయడం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దీనిపై వారు కంపెనీ కస్టమర్ కేర్ ను సంప్రదించగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు జెప్టో కస్టమర్ సపోర్ట్ స్పందించింది. దాడి సమయంలో శశాంక్ ముఖం, తల, దవడ, కన్ను భాగాల్లో డెలివరీ ఏజెంట్ పిడిగుద్దులు గుద్దటంతో తలకు ఫ్రాక్చర్ అయింది. గాయాలు వారంలోగా మానకపోతే తలకు సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు సూచించారని శశాంక్ తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.